హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్లో ముగ్గుల పోటీ ఉంటే వెళ్ళామండి. ముగ్గుల పోటీలోకి చాలామంది పార్టిసిపేట్ చేశారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చారు. ఎవరి బాక్స్లో వాళ్ళు ముగ్గు వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి. మాకు ఇచ్చిన బాక్స్ అయితే అస్సలు బాగాలేదండి. ఎందుకంటే మొత్తం అక్కడ కనబడుతుంది చూడండి ఒకసారి. మొత్తం గడ్డే ఉంది, అస్సలు నీట్గా లేదు. అసలు ముగ్గు వేయడానికి కూడా అసలు రాలేదు. మొత్తం దాన్ని మంచిగా క్లీన్ చేసి వేసాము, ఆయన కూడా అసలు సరిగ్గా కనిపించలేదు. మొత్తం ముగ్గు వేస్తుంటే దానిపైనే గడ్డి మొత్తం కనబడుతుంది. మొత్తం డ్రై అయిపోయిన గడ్డే ఉందండి. మా సైడ్ ఉన్న బాక్సెస్ మాత్రమే ఇలా ఉన్నాయి, మిగతా సైడ్ మాత్రం బాగానే ఉందండి. మంచిగా క్లీన్ చేయించారు. కాకపోతే మాత్రం ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇంకా ప్లేస్ లేకపోవడం వల్ల అందులోనే వేయాల్సి వచ్చిందండి. ముగ్గులు స్టార్ట్ కావడంతోనే మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారు. మంచిగా మంచి మంచి సాంగ్స్ పెట్టారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కదా అని చెప్పేసి మొత్తం పండగ వాతావరణం లాగానే అనిపించింది మాకైతే. మేమైతే సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ ముగ్గులు అయితే వేసాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అసలు ముగ్గులు వేసిన ఫీలింగే లేదు, మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వేసారండి. అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముగ్గుల పోటీలో 100 మెంబర్స్ వరకు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. కాకపోతే ఫాస్ట్గా వేయాలనేసరికి ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. నాకైతే పర్లేదులే, టైం అయ్యేసరికి వేయమా అని చెప్పేసి అనుకున్నాను. నేనైతే స్లోగానే వేశాను, ఎందుకంటే నా ముగ్గుని కంటే ఆ సాంగ్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే అందరం ముగ్గులు వేసామండి. ఎంత చక్కగా వేశారో అందరూ, అసలు ఎంత బాగున్నాయి తెలుసా. అసలు ఎన్ని కలర్స్తో ముగ్గులు అయితే చక్కగా కనిపించాయండి. అక్కడ టీచర్స్ కూడా భలే వేస్తుంటారు, మంచి మంచి ముగ్గులు. కాంతార ముగ్గులు ఎవరికి వచ్చినవి వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. కనుమ ముగ్గులు, రథాల ముగ్గులు, ఇలా చాలా చక్కగా వేశారు. అందరు కలర్ఫుల్గానే బాగానే వేశారు. కానీ కొందరికి మాత్రమే అందులో గిఫ్ట్స్ అయితే వచ్చినాయండి. 2 మెంబర్స్ మాత్రమే ముగ్గులు వేయడానికి ఉండాలని చెప్పి మేడమ్స్ వాళ్ళు చెప్పారు. కాకపోతే మా పాప మాత్రం లేదండి. తనకు డ్యాన్స్ క్లాస్ ఉందంటే వెళ్ళింది. నాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే 2 ఉన్నారు. పాపం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. ఎందుకంటే అది కలర్స్ ఫిల్లింగ్ చేయడం, కొంచెం అవి ఇవి తీసుకొచ్చి ఇవ్వడానికి వాళ్ళు మాత్రం మంచి హెల్ప్ చేశారు. నేనైతే ముగ్గు స్లోగానే వేశానండి. ఎందుకంటే నేను సాంగ్స్ వింటూ వేశాను కాబట్టి ముగ్గు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అయినా కూడా త్వరగానే ఫినిష్ చేశాను. ఎందుకంటే మంచి మ్యూజిక్తో వింటూ చేస్తున్నాను కాబట్టి నాకు ముగ్గు మీద అంతగా తెలియదు. అసలు ఫాస్ట్గా వేయాలని అసలు ఆలోచన లేదు. అయినా కూడా ఆ టైంలోపు ముగ్గు అనేది ఫినిష్ చేశామండి. మేమైతే మధ్యలో మేడం వాళ్ళు వచ్చైతే 10 మినిట్స్ 15 మినిట్స్ అని చెప్తూ ఉంటే చాలామంది టెన్షన్గా ఫీల్ అయ్యారు. చూద్దాంలే, ఆ టైం వరకు అయిపోదా మనకని చెప్పేసి మేమైతే అనుకున్నాము. పాపం పిల్లలు చాలా హెల్ప్ చేశారండి నాకైతే. ఆ టైంలోపు అయితే మా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయిందండి. మా ముగ్గు మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాగోలైతే మేమైతే ముగ్గు అయితే ఫినిష్ చేసామండి. కలర్స్ నింపేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఫాస్ట్గా అనేసరికి అయితే చివరికి వచ్చేసరికి ఇంకా టైం మాకైతే సరిపోలేదండి. ఇంకా వేసాము, ఫాస్ట్గా వేసాము. మొత్తానికైతే ఆ టైంలోపు అయితే ఫినిష్ చేసాము. కొందరు అయితే అసలు ముగ్గులు కాలేదు. అయినా కూడా మేడం వాళ్ళైతే ఇంకా వదిలేయండి అని చెప్పేసి అన్నారు. టైం ఈజ్ ఓవర్ అనేసరికి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా కొందరు అయితే వేసేసి మొత్తం కంప్లీట్ చేసేసి వచ్చేసారు. ముగ్గు అంటే ఎలాగోలా వేసేస్తాము, కాకపోతే అందులో కలర్స్ మంచి కలర్స్ చూస్ చేసుకొని వేయడమే మనకు మెయిన్. మాకంటే చాలామంది బాగానే వేశారు, కానీ మా నేమ్ అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటే మేము షాక్ అయ్యాం. అసలు మాకు వస్తుంది ఏంటి అని చెప్పేసి మేమైతే ఆశ్చర్యపోయాము. అందరు పిలుస్తున్నారు, అది మీ నేమే వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని పిలుస్తున్నారు. మేడం వాళ్ళు ఇక్కడైతే బాయ్ చెప్తున్నారండి. ఈ ముగ్గు కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. బాయ్.